జరుగుతూ ఉంది. అయితే దాంతో నిరుత్సాహపడకుండా మనం ఎప్పుడూ ఉత్సాహంగానే మన పార్టీని గ్రామ స్థాయిల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి భరోసా కలిగించేటట్టుగా ప్రతి ఒక్కరము పనిచేసి ఈ పార్టీ అన్నిటికంటే నీతివంతమైంది, నిజావంతమైంది, మంచి నాయకుడు దానికి ఉన్నాడు, నిస్వార్థపరుడు. ఆయన అన్ని తెగించి ఆయన ఆదాయాన్ని ఆయన అన్నిటి మొత్తం వదిలేసి ప్రజల కోసం సేవ చేసేటువంటి ఆ దేవుడిని పంపించిన దూతలాగా అనుకుంటున్నారు ప్రజలు చాలామంది. అటువంటి వాడు మనకు దొరకరు. ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు. ఎప్పటికీ ఆయనే ఉండేది. అందరూ ఏమన్నారు, కొందరు ఏమో నేను 30 ఏళ్లకు ముఖ్యమంత్రిని చేయమన్నారు, కొందరు నా ఆశయాలు నా ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేయాలంటే మళ్ళీ నన్ను గెలిపించమన్నారు. కానీ మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను ముఖ్యమంత్రి కావాలని నాకు కోరిక లేదు, ఈ సమాజాన్ని ఈ పుట్టిన దానికి మన వంతుగా ప్రతి ఒక్కరము ఈ సమాజాన్ని బాగుపరచాలా, ఇప్పుడున్నటువంటి కుళ్ళిపోయిన సమాజాన్ని బాగుపరచాలని ప్రతి ఒక్కరు కృషి చేయాలని. నాకు ఎప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయినా నేను పట్టించుకోని దాన్ని, మీరు కూడా ఓడిపోయినా కానీ పట్టించుకోకుండా ధైర్యంగా ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పాటుపడమని కోరినారు. ఆయన చెప్పిన ప్రతి మాట నేను ఎంతో మందికి చెప్పినాను. నా మనసులో కూడా ఎప్పుడు మెదులుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. రాబోయే కాలం మందే. మనమంతా బాగా కృషి చేసి పార్టీని బలోపేతం చేసి మన పార్టీని అధికారంలోకి వచ్చేట్టుగా చూడాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ, మన పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. జనసేన అధ్యక్షులు రాయలసీమ కొణిదెల సింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి, అర్హం ఖాన్ గారికి, హరిబాబు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, పాత్రికేయులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సుంకర శ్రీనివాస్. నేను కడప అసెంబ్లీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశాను. నా స్వస్థలం రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన మదనపల్లి దగ్గర గల గుర్రంకొండ నా స్వస్థలం. మా నాన్న కానిస్టేబుల్గా మొదలై సిఐగా పనిచేసిన క్రమంలో ఈ రాయలసీమ మరియు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 6 జిల్లాల్లో కూడా ఆయన పనిచేశారు. ఆ క్రమంలో 6 జిల్లాల నీళ్లు కూడా తాగడం జరిగింది. ఆ తర్వాత నేను బిఈ మెకానికల్ చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కమిషన్డ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు కెప్టెన్ ర్యాంకు ఈక్వల్గా నేను విఆర్ఎస్ తీసుకొని బయటకు రావడం జరిగి కుటుంబ వ్యాపారంలోనూ నేను మమేకమై కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, అలాగే ఈ సమాజం కోసం కూడా స్పృహ కలిగింది. మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత మానవ సేవే మాధవ సేవ, అలాగే సమాజమే దేవాలయం అని నమ్ముతూ జనహితం, సమాజహితం, దేశహితమే సిద్ధాంతాలుగా నమ్ముతూ నేను నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. ఆ క్రమంలో లోక్సత్తాలో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అలాగే పారదర్శకత పాలన, జవాబుదారీ పాలన, సత్వర సమర్థ న్యాయం, అలాగే ఎన్నికల రాజకీయ సంస్కరణలు, వీటి ద్వారా సుపరిపాలన అందించవచ్చు అని మేము కడప జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లా అంతా కూడా తిరగడం జరిగింది. అలాగే గ్రామ స్వరాజ్యం రావాలంటే బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం కావాలంటే స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలని, ఇంటి ముందు ప్రభుత్వం కంటి ముందు పాలన రావాలని, అలాగే 73, 74 రాజ్యాంగ సభల ద్వారా ఏదైతే రాజ్యాంగం ద్వారా దగలుపడ్డ నిధులు, విధులు, అధికార యంత్రాంగం కూడా ఈ స్థానిక సంస్థలకు దగలు పడితే వాళ్ళకి ఇంటి ముందు ప్రభుత్వం వస్తే ఇంటి ముందు పాలన చేసుకుంటారని కూడా మేము కోటి సంతకాల ఉద్యమం అయితేనేమి, ఆర్టీఐ గురించి పోస్టు కార్డుల ఉద్యమం కూడా చేయడం జరిగింది. అలాగే ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి ఆకర్షితుడై బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అలాగే మాన్యశ్రీ కన్షీరామ్ గారి యొక్క పని విధానాన్ని కూడా మాదిగా చేసుకొని బహుజన్ సమాజ్ పార్టీలో నేను రాజంపేట పార్లమెంటుకు అభ్యర్థిగా, అలాగే కడప అసెంబ్లీకి కూడా అభ్యర్థిగా 2009లో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా మాన్యశ్రీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం, ఎవరికి ఎన్ని ఓట్లో వాళ్ళకని సీట్లు, జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉత్నీ భాగేదారీ అన్న విధంగా ఏ విధంగా అయితే సామాజిక న్యాయం, సామాజిక పరివర్తన అన్నటువంటి సిద్ధాంతాలతో
ముందుకెళ్లారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మన భగవంతుడు పంపినటువంటి ఒక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మన నాయకుడు జనసేనాని ఒక నీతి నిజాయితీ నిబద్ధత దమ్ము ధైర్యం కలిగినటువంటి ఆదర్శవంతమైన విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు ఒకే ఒక్క రాజకీయ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకే ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఆయనతో పాటు నడవాలని, ఆయన ఆశయాలు సిద్ధాంతాలతో పాటుగా మేము కూడా భుజం భుజం కలిపి నడవాలని మేము కూడా ఆయన్ని ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వెళ్ళి కలవడం జరిగింది. మమ్మల్ని కూడా ఆయన ఎంతో ఆదరంగా ఆహ్వానించి మాకు టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దానికి సర్వదా మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు కడపలో ఎన్నికల్లో పాల్గొనాలంటే అందులో జనసేన నుంచి పాల్గొనాలంటే ఎంత ధైర్యమైనటువంటి పరిస్థితి కొంతమంది ప్రజల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉంది. కానీ రాయలసీమ అంటే ఒకరి అబ్బా సొత్తు కాదు. ఎవరికెన్ని ఓట్లో వాళ్ళకన్ని సీట్లు సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం ప్రకారం ఇక్కడ అందరికీ